బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగన్వాడీలు గత 18 రోజులుగా చేస్తున్న న్యాయమైన పోరాటం. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు సంఘీభావం. కోట పట్టణంలో వెన్సీల శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి భక్తులు ప్రత్యేక అలంకరణ. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగం. వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆవిష్కరణ. మధ్యన మడుగు సెంటర్లోని తెలుగు గంగ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం. దుకాణాలు పెట్టుకుని బ్రతుకు తెరువు కొనసాగిస్తున్న సంచార జాతులైన నక్సలవాదులు. 100 మంది పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు కాదు. డీటెయిల్స్ చూస్తే అంగన్వాడీలు గత 18 రోజులుగా చేస్తున్న న్యాయమైన పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని కోట, చిట్టమూరు మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాద్దాలి సర్వోత్తమరెడ్డి, గణపతి కిషోర్ నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వయంగా వివరిస్తామని భరోసానిచ్చారు. అంగన్వాడీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారోనని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో అంగన్వాడీలు రోడ్డెక్కే పరిస్థితి రాకుండా చూస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆడపడుచుల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలిచిన పార్టీ టీడీపీ ఒక్కటేనన్నారు. నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అంగన్వాడీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని 2014లో 4,200గా ఉన్న వారి వేతనాల్ని 10,500కి సవరించడం జరిగిందన్నారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుర్రం అశోక్ కుమార్, మధు యాదవ్, కందల బాలయ్య, మరి అనిల్, అంగన్వాడీ యూనియన్ నాయకులు పద్మ, లీలా, విజయమ్మ, సరోజనమ్మ పాల్గొన్నారు. సారోళ్ళు ఇప్పుడు దాకా ఇచ్చిన సందేశాన్ని బట్టి, ఓపికను బట్టి వచ్చి మనతో కూడా శిబిరంలో ఓపికగా ఉండి మనకు మంచి సందేశం ఇచ్చిన సారోళ్ళకి మన అందరి తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు సారోళ్ళు మన కోసం టీడీపీ నాయకులు వచ్చున్నారు. కిషోర్ నాయుడు గారు చిట్టమూరు నుంచి వాళ్ళ టైం అంతా మన కోసం వెచ్చించి, కోట సర్వోత్తమ నాయుడు గారు మన కోసం వెచ్చించి 19 రోజులుగా మనం ఇక్కడ సమ్మె చేస్తుంటే ఎవరికి కూడా చేమకుట్టినట్లేదు. కానీ సార్ వాళ్ళంతా సమయం మన కోసం కేటాయించుకొని ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని వచ్చి ఉన్నారు. సార్ వాళ్ళు మనకి ఇప్పుడు సందేశం ఇస్తారు. ఎవరు అరవకుండా డీసెంట్గా అయినంటారు. కిషోర్ నాయుడు గారు మాట్లాడతారు. ఈ సమ్మెని 19 రోజులుగా కొనసాగిస్తూ దీంట్లో ముఖ్య భూమికని నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి అందరికీ నా నమస్కారాలు. మీకు మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి మీరు పోరాడుతున్నారు. వీటిల్లో
అసలు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడుండే సమాజంలో పరిస్థితి, ఒక కుటుంబంలో ఒక బిడ్డని ఆలనా పాలన చూడాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. రెండో వాళ్ళు వద్దు అనుకునే పరిస్థితిలో ఉంది ఈ సమాజం ఈరోజు. అట్లాంటిది ఒక స్కూల్కి ఒక టీచరు ఒక ఆయా కలిసి ఒక 20-30 మందిని ఉదయం లేచి వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆలనా పాలన సాయంత్రం దాకా చూసి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి నైట్ మళ్ళీ ఈవినింగ్ తీసుకుని వాళ్ళ ఇంట్లో వదిలి వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ అందిస్తూ వాళ్ళకి భావితరాలు వాళ్ళు ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా మొండిగా తయారు చేయకుండా వాళ్ళు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో మీరు ముఖ్య భూమికని నిర్వహిస్తున్న మీకు అందరికీ దీనికి సంబంధించిన డిమాండ్లో అసలు ఆలోచనే ఉండకూడదు ఎవరికి. ఎందుకంటే ఇంత కష్టపడే వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలిసినాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి పాఠాలు చెప్పడం ఇది వేరు. పసిబిడ్డలు వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి భయం తెలియదు, వాళ్ళు ఏ విధంగా ఉండాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. కానీ అవన్నీ మొదట నేర్పించేది మీరే. మీకంటే ఎవరు గొప్ప కాదు వీళ్ళు. అట్లాంటిది మీరు అడిగిన డిమాండ్ తీర్చకుండా ఉండడం అనేది నిజంగా అన్యాయం అమ్మ. మీరు ఈ విధంగా పోరాడుతున్నా ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా పట్టించుకోకపోవడం అనేది నిజంగా ఘోరం, అన్యాయం, అక్రమం. దీన్ని ఎవరు కాదనరు. దానికి తెలుగుదేశం పార్టీ ప్రతి దగ్గర మీకు మద్దతు ఇస్తుంది. ఇక ముందు కూడా మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ప్రభుత్వానికి లాస్ట్ రోజులు వచ్చాయి. మీరు పోరాడితే జరగవచ్చో జరగకపోవచ్చో, కానీ మీరు అనుకుంటే ఇందాక మేడం చెప్పారు ఆయన శంకరగిరి మాన్యాలు పడతారని. ఖచ్చితంగా మీరు అనుకుంటే ఖచ్చితంగా 3 నెలలు అయితే తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీకందరికీ ఖచ్చితంగా మీరు అడుగున్న డిమాండ్లు మేము కూడా పైదాకా తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేటట్టు ఖచ్చితంగా మీతో మద్దతు ఇస్తున్నామని ఈరోజు తెలియజేస్తూ, మీరందరూ ఈ దీక్షని ఇదే విధంగా కంటిన్యూ చేయాలని మా మద్దతు మీకు ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున మేము ఈరోజు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకమ్మ వాళ్ళిద్దరికి పోయి మేము కలవమని చెప్పారు. ఏ మండలంలో ఎక్కడా కూడా ఉద్యోగులు సమ్మెలో ఉంటారు, మీరు పోయి వాళ్ళ సంఘీభావం తెలపండి, వాళ్ళ డిమాండ్కి మీరు మాటించరండి. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో కూడా ఆ డిమాండ్లు అన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లు ఏమున్నా కూడా అవన్నీ తీర్చేదానికి మేము సిద్ధంగా ఉంటాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే సునీల్ అన్న ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేము ఒకటే చెప్తాను, మీకు ఏదైనా సరే మీ రిటైర్మెంట్ టయానికి 5 లక్షల రూపాయల పెన్షన్ మీరు అడిగారు. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగి చనిపోతే ఉద్యోగం కావాలని అడిగారు. అదేవిధంగా అందరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టు మీకు ఒక ఆరోగ్య భద్రత అడిగారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీగా మిమ్మల్ని గుర్తించమన్నారు, గుర్తించి పెన్షన్ ఇవ్వమన్నారు, గ్రాడ్యుయేటీస్ అడిగారు. గతంలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అయితేనే ఇతర ఉద్యోగులకి ఏదైతే ఫిట్మెంట్లు అన్నీ వస్తున్నాయో అదేవిధంగా మాకు కావాలని మీరు అడిగారు. వీటిలో ఏది మీరు అడిగిన దాంట్లో ఎక్కడా కూడా ఇబ్బందులు బ్రహ్మాండంగా ప్రభుత్వం ఇవ్వచ్చు. కాకపోతే మొండి వైఖరి, మీరు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారని, మీరు ఏం చేస్తారో మీ చేతిలో ఒకే ఒక ఆయుధం ఉందమ్మా. ఆయుధాన్ని ప్రయోగిస్తే ఖచ్చితంగా మీకు ఏప్రిల్ కల్లా మీకు జరగాల్సిన న్యాయం జరిగింది. మేమేదో బాధ్యత పట్టి మీకు ఇచ్చి మేమేదో చెప్పేసి మిమ్మల్ని బుద్ధికిపోయే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి మీకు తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడడం జరగద్ది. అయితే చంద్రబాబు నాయుడు పని చేపిస్తాడు, పని చేసినంత గుర్తింపిస్తాడు. ఇక్కడ పని లేదు, గుర్తింపు లేదు. సరే ఓకే, పని ఉంది, గుర్తింపు లేదు, గుర్తించే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఉదయం 8 గంటలకి తీసుకొస్తే సాయంత్రం 5 గంటల దాకా మీ దగ్గర సేవ చేపించి ఆ తర్వాత మీకు ఇచ్చే పరిస్థితి వేతనాలు అయితే ఏం లేదు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి భక్తులు ప్రత్యేక అలంకరణ చేపట్టి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం
దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం దొరువుకట్ట గ్రామానికి చెందిన దువ్వూరు జనార్దన్ రెడ్డి, అనితా పార్థు, కృష్ణమోహన్ రెడ్డి, విమజ సౌజన్యమ్మలు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 500 మందికి పైగా భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 డిసెంబర్ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం 2 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ మూడో ఏడాదిలో అడుగుపెట్టడం జరిగిందని శ్రీ సిరిడి సాయి అక్షయ సేవ సమితి అల్లం రమణయ్య తెలిపారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాక విజయభాస్కర్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, సుధాకర్, స్వామి, శ్రీరామ్ సుధాకర్, నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది, సాయి, వెంకట కృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, రామయ్య, ఆలయ పూజారి కొసిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతి కోటమ్మ తల్లి దేవతాయ దుర్గాదేవాయ నమః. ఓం నమో భగవతి మాతమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి గంగమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. తిరుపతి జిల్లా తిరుపతి కోట పట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి ఎంతమందినో కొన్ని వేల మందిని ఆదరిస్తూ ఆమె లీలలు చూపిస్తూ ఎంతమందినో బుధవందడుతూ ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళుతూ ఎంతమంది రోగుల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తూ నిరుపేదల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తూ ఎంతమంది ఉద్యోగం లేని వాళ్ళని ఉద్యోగం ఇప్పిస్తూ పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి చేస్తూ సంతానం లేని వాళ్ళకి సంతానం అందజేస్తూ ఉన్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. ఆమె ఆశీస్సులతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల సహకారంతో ప్రతి శుక్రవారం ఎంతో చక్కగా ఈ భోజన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం దొరువుకట్ట వాస్తవ్యులు దువ్వూరు జనార్దన్ రెడ్డి గారు, అనితా గారు, పార్థు, కృష్ణమోహన్ రెడ్డి గారు, విమలా గారు, వైష్ణవి, సౌజన్యమ్మ గారు ఇలా దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దాతలు, వడ్డించిన వాళ్ళు, ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉంటూ మరొకసారి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాతలు ఇంకా కూడా ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరి మనల్ని పొందుతూ ఎందరికో ఆదర్శం అవ్వాలని
మనస్ఫూర్తిగా ఈ మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మని ప్రార్థన చేస్తున్నాం. 2018 కార్తీక వనభోజనాలు అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత 2021 డిసెంబర్ 24వ తేదీ నుంచి జరుగుతూ ఇప్పుడు 3వ సంవత్సరంలో ఫస్ట్ స్టార్ట్ అయింది. అందువల్ల దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి అదృష్టం దొరికింది. కావున అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఆ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థన చేస్తున్నాం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నూతన సంవత్సర క్యాలెండర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. మద్దెలమడుగు సెంటర్లోని తెలుగు గంగా గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రామ్కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులతో పాటు ఆలయ అధికారులు రామ్కుమార్ రెడ్డిని శాల్వాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఆలయ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించినందుకు రామ్కుమార్ రెడ్డి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ब्राह्मणे वसन्त सर्वेन्द्रिय आयुष्येन्द्रिये अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु द्रौपदी ध्रुवन्दरिन्द्रश्चाग्यश्च राष्ट्रम् धारयत राजाधिराजाय प्रसय्यसाहिने नमोऽयं वै श्रवणाय कुर्महे समे कामाय मह्यम् रामेश्वरोगाय वै श्रवणाय महाराजा ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డును ఆక్రమించుకున్నారనే నెపంతో గత 50 ఏళ్లుగా దుకాణాలు పెట్టుకుని బ్రతుకు తెరువు కొనసాగిస్తున్న సంచార జాతులైన నక్కల వాళ్లను తెల్లవారుజామున 100 మంది పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు ఖాళీ చేయించారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య అనేక సమావేశాల అనంతరం పలుమార్లు నక్కల వాళ్లు అక్కడి నుండి ఖాళీ చేయించాలని చూసినా అనేక మంది నాయకులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకే ఈ సంచార జాతులను ఇక్కడి నుండి ఖాళీ చేయించడం జరుగుతోందని మున్సిపల్ అధికారులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా గత 50 ఏళ్లుగా అదే ప్రదేశంలో జీవనం సాగిస్తున్న ఈ నక్కల వాళ్లు బ్రతుకు తెరువును కోల్పోయి చిన్న పిల్లలతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి వీరికి ఎవరు న్యాయం చేస్తారు అన్న ప్రశ్న నాయుడుపేటలో ప్రజల్లో కలుగుతూనే ఉంది. సింగిల్ బెంచ్లో బెంచ్లో మున్సిపాలిటీ ఖచ్చితంగా అబ్స్ట్రక్ట్ చేశాం. రోడ్డు తీసిన నేను మీరు ఇందాక అన్నట్టు అఫీషియల్గా గవర్నమెంట్ యొక్క కంటెన్షన్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకున్నాను. రోడ్డు కాబట్టి నడక మాత్రం పర్మిషన్ ఇచ్చారు. అది మీరు ఒకసారి పరిశీలి అందరం మాట్లాడుకొని వాళ్ళకి సహాయం చేసేదానికి సిఐ గారు నేను పూర్తిగా సహకరిస్తాం. మీ యొక్క డైరెక్షన్ మీ యొక్క సజెషన్స్ ఖచ్చితంగా తీసుకుంటాము. చట్ట ప్రకారము ఇంప్లిమెంట్ చేయవలసింది కాబట్టి దయచేసి దీని గురించి మాట్లాడవలసిందిగా ముందు రఫీపై వైఎస్ఆర్సీపీ ఎఫ్ఐఆర్ సుప్రీంకోర్టు పోవాలా దానికి కూడా పోతాం ఉండండి. మీరు ఈ ఆడ కంప్లైంట్ చేయాలా సుప్రీంకోర్టు మాత్రం ప్రొసీజర్ ఉంది. ఈ
అది వదిలేసి ప్రజలు కాబట్టి ఓటు పోండి, దాన్ని ఎంతవరకు చేయగలమో మనం దాన్ని అంతవరకు బయట చేయండి. ఉచితంగా చేయాల్సిన అవసరం లేదు సార్. ఒకటి చెప్తాను సార్, దీనికి మీరు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక పిటిషనర్ అప్రోచ్ అయిన దాని మీద ఇదంతా కూడా ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఒక సహకారంతో నాయుడుపేట పురపాలక సంఘంలో ఉన్న 16 మంది ఈ నక్కల కమ్యూనిటీ వారి యొక్క షాపులన్నీ ఖాళీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్గా గాంధీ పార్క్ వద్ద, పీవీఎస్ హాస్పిటల్ ముందు, అన్నా క్యాంటీన్ వద్ద గౌరవంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మంచి సెంటర్లు. దయచేసి నా అప్పీలు ఈ నక్కల కమ్యూనిటీ వాడికి మరీ విజ్ఞప్తి, ఇది ప్రజలందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దయచేసి ప్లీజ్ వాళ్ళు కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ నుంచి 50 మీటర్ల దూరంలో ఉండే పీవీఎస్ హాస్పిటల్ ముందు పెట్టుకోవచ్చు, అన్నా క్యాంటీన్ వద్ద పెట్టుకోవచ్చు, గాంధీ పార్క్ వద్ద పెట్టుకోవచ్చు. గాంధీ పార్కు విస్తృతంగా వేలాది మంది వస్తున్నారు రోజు, అక్కడ కూడా చక్కగా వ్యాపారాలు జరుగుతాయి. దయచేసి అర్థం చేసుకోవాలా, సుప్రీంకోర్టు ఉత్తర్వులను మాత్రమే పాటిస్తున్నాము. ఎవరికి కమ్యూనిటీ వాళ్ళని తీసేయాలని కానీ అలాంటి ఏమి ఇబ్బంది లేదు. దయచేసి పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డీఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ, ఆర్డీఓ గారు సహకరించారు. నకల కమ్యూనిటీ వాళ్ళు కూడా ప్రశాంతంగా వెళ్తున్నారు. కొంచెం బాధ ఉండవచ్చు, కొద్దిగా అర్థం చేసుకోవాలా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఈ విషయము, ఇంకెక్కడా కూడా అప్పీల్ చేసేదానికి కూడా అవకాశం లేదు. దయచేసి మరొకసారి నా విజ్ఞప్తి ఈ నకల కమ్యూనిటీ వాళ్ళకి, తర్వాత వాళ్ళ తరపున ఎవరైనా ఉంటే, నేను చెప్పిన 3 ప్లేసుల్లో తలా 4 షాపులు పెట్టుకొని మంచి వ్యాపారం జరుగుతుంది, అర్థం చేసుకొని సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. పురపాలక సంఘ ప్రజలు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు ఎక్కడైనా బతికేటప్పుడు కొంచెం వాళ్ళు కూడా సానుభూతితో చూడాలని, మేము కూడా అదేవిధంగా వాళ్ళ పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉంటామని కౌన్సిల్లో కూడా పెట్టి ఈరోజు ఈ 3 ప్లేసుల దగ్గర పెట్టుకోవడానికి అనుమతి కూడా మంజూరు చేసి వాళ్ళు అక్కడ రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులుగా ఉండేదానికి పూర్తి అనుమతి వాళ్ళకి పేపర్ మీద కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకొని వాళ్ళు ప్రశాంతంగా ఖాళీ చేయాలని మరీ విజ్ఞప్తి. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట పరిధిలోని కాజుల్లూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏఎంసీగా పర్వతరెడ్డి కవిత చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి కాకని మాట్లాడుతూ, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం సుల్లూరుపేట నియోజకవర్గం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఎప్పుడు ఎమ్మెల్యే సంజీవయ్యకు ఉంటాయని, అందరూ కలిసి రానున్న ఎన్నికల్లో సంజీవయ్యను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. జై హింద్, జై జగన్, జై కిసాన్. రైతుల యొక్క కష్టాలు, రైతులకి ఏ సమయంలో ఎలా ఉపయోగపడాలి అన్ని విషయాల్లో కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే రైతుల పట్ల ముందు చూపుతో వ్యవహరిస్తూ స్థానికంగా ఉన్నటువంటి సోదరుడు ఈరోజు సంజీవి గారు నన్ను ఆహ్వానించి ఈరోజు ఆయన స్వతహమైనటువంటి కాతరుల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఈ రోజు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాం. ఎక్కడా కూడా ఈరోజు 2014 నుంచి 2019 వరకు ఉంటే చాలా మంది శాసనసభ్యులు అమ్ముడిపోయారు.
23 మంది శాసనసభ్యులు అమరుపోయినా సరే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దళిత శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంజయ్ మాత్రం అమరుపోలేదనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి. పార్టీకి నీతిగా నిజాయితీగా నిబద్ధతతో నిలబడినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజు ఎవరు విన్ననుకున్నా సరే సంజీవ్ ఈ రోజు పిలిచాడు, తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో హాజరు కావాలి అని చెప్పి ఈ రోజు నేను రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఎప్పుడు సంజీవ్ ఉంటాయి. రాబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరందరూ మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు సంజీవ్ గారికి అందజేయండి అని చెప్పి నేను మమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఏదైనా ఉంటే సర్దుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా రాజకీయాల్లో ఈరోజు లెక్క తీస్తే ఎవరు ఎన్ని చెప్పినా ఈ నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10లో గెలిచేటువంటి దాంట్లో సూళ్లూరుపేట నియోజకవర్గం ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మనం అధికారంలోకి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం కనీసం తెల్ల చొక్కా వేసుకొని తిరుగుతాం, తెల్ల పంచి కట్టుకొని తిరుగుతాం. ఆ పరిస్థితి లేకపోతే మనం ఎన్ని రకాలైనటువంటి అవమానాలకు గురయ్యామో, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డామో 2014 నుంచి 2019 వరకు శాసనసభ్యులుగా చవిచూసినటువంటి వాళ్ళం. స్థానికంగా ఉండేటువంటి నాయకులు ఎంత ఇబ్బందులు పడతారో ఊహించుకోగలం. అందుకనే నేను ఎప్పుడు చెప్తాను, నేను 2014 నుంచి 2019 వరకు నా మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి మా బ్రూస్లీ మరలా ఎమ్మెల్సీ అయ్యాడు, మంత్రి అయ్యాడు. మంత్రి అయినా ఏదైనా సరే ధైర్యంగా ప్రజల అండదండలు ఉన్నాయి, పైన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, పోరాడాం. కాబట్టి ఏ నాయకుడికైనా సరే మిమ్మల్ని నుంచి ఆశించేది ఏదన్నా ఉంది అంటే 5 సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత ఆ ఒక్కరోజు మీరు నా పట్ల విశ్వాసం చూపించండి అని చెప్పి మీకున్నటువంటి శాసనసభ్యులు మీ ముందుకు వచ్చి మీ ఆశీస్సులు కోరుతారు. ఆ రోజు తప్పనిసరిగా నిండు మనసుతో మీరు ఆశీర్వదిస్తే. కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతోందని సిఐటియు నాయకులు రమణయ్య తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు వారి సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. శుక్రవారం కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లు తలకు ఉరితాడు తగిలించుకుని వారి నిరసన ప్రభుత్వానికి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటి నాయకులు రమణయ్య మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కాంట్రాక్ట్ మున్సిపల్ వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మరియు వారి సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క 4వ రోజు సమ్మెకి ఈరోజు మన రాష్ట్రం ఇచ్చినట్టు ఉరితాడు అనే నిదర్శన కార్యక్రమం చేయమని చెప్పారు. అందువల్ల ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ హామీలలో సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ అవి చేయని ఎడల మేము ఈ యొక్క సమ్మెను ఇదే విధంగా ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ తిరుపతి జిల్లా కార్యదర్శి నా పేరు గోపీనాథ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె 4వ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్మికులకి కొన్ని భరోసాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయకపోవడంలో నిర్లక్ష్యం వహిస్తూ కార్మికులను ఈరోజు రోడ్డెక్కే విధంగా చేసింది. ఈ నిరవధిక సమ్మెలో మున్సిపల్ కార్మికులకి ఎటువంటి హాని జరిగినా, ఆపదలు జరిగినా, ఏమి జరిగినా దీని అంతటి కారణం రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి మేము అడిగేది న్యాయమైన డిమాండ్లు. అవి మేము కొత్తగా ఊహించుకొని సృష్టించుకొని అడిగేది కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ నాయకులు పెద్దలు ఆ రోజు ఇచ్చిన హామీలు కార్మికులందరినీ మేము వచ్చిన మన ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే కార్మికులందరినీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు 2016 నుంచి 2016లో అమలు జీవో ఇస్తే సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పుని కూడా అమలు చేయకపోవడంలో చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రభుత్వం చాలా
పెడదారుని పెట్టి పెడచెవుని పెట్టి కార్మికులు ఇబ్బంది పడే విధంగా చేస్తా ఉంది. మేము సహించి ఇప్పుడు దాకా ఓపికతో పనిచేశాం. 4.5 సంవత్సరంగా కార్మికులు వెయిట్ చేశారు. ప్రభుత్వం కార్మికుల కోసం భరోసా ఇచ్చింది, డిమాండ్స్ పెట్టింది, చేస్తామని. అవి చేస్తుంది అని చెప్పి 4.5 సంవత్సరంగా ఎదురు చూసినా కానీ ఫలితం లేదు. నిన్నటికి నిన్న మున్సిపల్ శాఖ మంత్రి ఆదివారం సురేష్ గారు మంత్రి గారు చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి ఆయన చెప్పడం ఏంటంటే సమాన పని సమాన వేతనం, మున్సిపల్ కార్మికులు పర్మనెంట్, ఇవి రెండు నా పరిధిలో లేవు. మినిస్టర్తో మాట్లాడాలా, ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతనే నేను నిర్ణయం చెప్పగలను అని చెప్పారు. మిగతా చిన్న చిన్న డిమాండ్స్ అవి లోకల్లో పరిష్కరించుకునే డిమాండ్స్ మాత్రం చేయగలను అన్నారు. మాకు కావాల్సింది అవి కాదయ్యా, మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి, అంతేగాని లేకుంటే మేము సమ్మె నిర్వహింపు చేసేది లేదు. మా డిమాండ్స్ ఎప్పుడైతే మేము నెరవేరుస్తారో అప్పుడు దాకా మా సమ్మె ఇంకా ఉధృతం చేస్తామో తప్ప తగ్గేదే లేదని చెప్పేసి నేను మన సిఐటి రాష్ట్ర నాయకత్వం చెప్పి రావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక మా మున్సిపల్ సంఘమే కాదు, 18 రోజులుగా ఈ రోజు 18వ రోజుగా అంగన్వాడీలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ద్రోహం చేశారు, అలానే ద్రోహం చేశారు. మున్సిపల్ కార్మికులు ఆశ ఈఆర్ఏ వాళ్ళు వస్తున్నారు, ఆర్టీసీ వాళ్ళు ప్రతి ఒక్క సంఘానికి ద్రోహం చేసిందే తప్ప ఎవరికి న్యాయం చేయాలి. అటువంటి కార్మికులు పర్మనెంట్ కార్మికులు వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన వారం రోజులకే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేస్తానని చెప్పారు. ఆ ఓపీఎస్ ఎట్ట పోయిందో, వారం ఎట్ట పోయిందో. సిపిఎస్ వరకు లేదు. సిపిఎస్ ముందు జిపిఎస్ వాడు ఎత్తి పెట్టారు. సిపిఎస్ అయినదే జిపిఎస్ అయినదే, కాకపోతే అక్షరం తేడా. అది సి పెట్టాడు, ఇటు జీ పెట్టాడు. దాంట్లో ఉరికిందేం లేదు, దీంట్లో మేలు కలిగిందేం లేదు. రెండో ఏ పద్ధతి. అది కాకుండా మీరు ఇచ్చిన మాట మీద నిలబడి కార్మికులకి పర్మనెంట్ చేస్తామన్నారు. మాకు పర్మనెంట్ కావాలి, లేదా సమాన పనికి సమాన వేతనం కావాలి. పర్మనెంట్ కార్మికులకి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. అలానే మన పోలీస్ కార్మికులు కూడా, మన పోలీస్ సోదరులు, వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. వాళ్ళకి 3.5-4 సంవత్సరాలుగా వాళ్ళకి డిఏలు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. కానీ అందరూ చెప్పుకోలేకపోతున్నారు. మున్సిపల్ కార్మికులు మేము రోడ్ ఎక్కాలి. ఎందుకంటే మాకు వచ్చే కొద్ది జీతం, కొద్దిపాటి జీతంలోనే మాకు కోతలు, ఇబ్బందులు ఇవన్నీ పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రోడ్లు పాలయ్యేటట్టు చేసింది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ఈ రోజు 4వ రోజే కాదు, 40 రోజులైనా సరే సమ్మె చేసి మా డిమాండ్లు మేము నెరవేర్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, నా తోట సోదరులకి, మన నాయకులకి, సిఐటి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పూలగా పెంచిన ప్రసాద్ రాష్ట్ర కమిటీ మాకు పర్మనెంట్ చేస్తానని సమాన వేతనం ఇస్తానని చెప్పారు. కానీ రాష్ట్ర పేరు పక్కన పెట్టిన మా గూడూరు మున్సిపాలిటీలో కనీసం చుమ్మేదానికి పొరకలు కానీ, పుష్ కార్డుల రిపేర్లు కానీ, కాలపార్లు కానీ మా తోటి వర్కర్లకి ఎటువంటి సౌకర్యం కోల్పించట్లా. ఏమన్నా వర్కర్లు కానీ, కమిషన్ కానీ ఎవరైనా అడిగినా కానీ మీ డబ్బులు పెట్టి మీరు తెచ్చుకోండి అయ్యా, మీ బడి మీరు చేసుకోండి అని చెప్తున్నారు తప్ప కేవలం మన మున్సిపాలిటీలోనే ఇలా జరుగుతుంది, అన్ని జరుగుతుందో తెలియదు. కానీ 7 వరకు మా డబ్బులతో మేము కొనుక్కోవాలి. ఇక్కడ బైక్ మా ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ సరిగా రిపేర్ చేసేవారు. మా వర్కర్ల మీద దౌర్జన్యం చేయటం, ఏమన్నా ఉంటే మీరు పోసుకోండి, మీరు పోయి చేయని చెప్తున్నారు తప్ప కనీసం ఈ మున్సిపాలిటీ అయినా గట్టిగా పట్టించుకొని చేస్తే లేదు. కొన్నైనా జరిగిన అనుకోవచ్చు. ఈఎస్సీ కానీ, పిఎఫ్ కానీ, తదితర ఏ కానీ మాకు సరిగా అందడం లేదు. దయచేసి ఈ మాకేం జరగాలి. ఈఎం కార్యక్రమం అయితే మరీ దారుణంగా ఉంది. మా ఏది ఇన్ని రోజుల నుంచి డైలీ ఏజ్ కింద కూలీలు కూడా రాశారు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ రాశారు. డ్రైవర్ ఇంజన్ సెక్షన్, ఎలక్ట్రిషియన్ రాస్తే ఓల్డ్ ప్రజలు చేస్తారు. ఆ ఏంలో డైలీ కూలీ ఒక గొంతు తోడేటప్పుడు 30 అడుగులు పోద్ది, దానికి జారి పడతారు. దానివల్ల ఏమైనా దెబ్బ తగిలితే దానికి ఎవరు బాధ్యులు? డైలీ కూలీ మీకేందే ఇచ్చేది, మీకేం డబ్బులు రావని చెప్తారు. మొన్న ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ అయింది, వచ్చి పట్టించుకున్న నాదులు కానీ లేరు. ఆ రోజు మా వర్కర్లు మేము అందరు కలుసుకొని పోయి మాట్లాడి చేసాం. ఆడు మస్ట్ చేసేవాళ్ళు కానీ, శానిటైజర్స్ కానీ ఎవరైనా వచ్చి మీకు మేము భరోసా ఉండని మా ముందు నిలబడితే మేము ఏమన్నా చేస్తాం. కనీసం ఈ గూడూరు మున్సిపాలిటీలో పట్టించుకుని మా వర్కర్ల గురించి పట్టించుకున్న నాదులే లేరు. దయచేసి మా మీడియా మిత్రులకు అందరికీ తెలియజేయగా దయచేసి దీన్ని ఖచ్చితంగా చేయాలని అందరూ కోరుతున్నాను. నాకు ఇచ్చిన ధన్యవాదాలు, అందరూ ధన్యవాదాలు చెప్తున్నాను. 4వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. ఈరోజు ఉరి వేసుకోవడం అనే కార్యక్రమం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అనుకున్నవన్నీ ఇవ్వకపోగా మమ్మల్ని ఈరోజు ఉరి
నిలిపేశాడు, రోడ్లు పాలు చేశాడు. ఆయన ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నామయ్యా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీ సాక్షిగా మా అందరికీ చెప్పిన మాట, అందరినీ పర్మనెంట్ చేస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని మేము అది మాత్రమే ఈరోజు అడుగుతున్నామయ్యా. ఈ మీడియా మూలంగా మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతున్నది అది ఒకటే. మీరు ఇంకేవేవి ఇచ్చినా కూడా అవి మాకేమీ అందుబాటులోకి రావు. నిజానికి మాకు చీపురగట్లు లేవు, పనిముట్లు లేవు, బండ్లు లేవు, పుష్కాట్లు లేవు. నా సొంత డబ్బులతో మేమే కొనుక్కొని చేసుకుంటున్నాం. అయినా సరే మీరు స్పందించట్లేదు. మీరు కానీ మేము అనుకున్న హామీలు మాకు నెరవేర్చకపోతే మేము ఈ సమ్మెను ఇలాగే ఉద్రిక్తం చేస్తామని, ఎంత దూరమైనా ముందుకు వెళ్తున్నామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం సార్. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు గత 4 రోజుల నుండి ఈ రోజుతో నిరవధి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు పైబడిపోతున్న కార్మికులకి ఎటువంటి భరోసా లేకుండా కాలయాపన చేస్తూ వాళ్ళకి చెవులో పువ్వు పెట్టడం జరిగింది. అదే విధంగా 3వ రోజు కార్మికులందరూ చెవులో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం 4వ రోజు చేపట్టడం జరిగింది. మేము అడిగేది ఏం లేదు, కనీస వేతనం 26,000 రూపాయలు అడుగుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. అంతేగాని గుంతమ్మ కోరికలు కోరటం లేదు. కరోనా సమయంలో మన ప్రధానమంత్రి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అధ్యక్ష మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఏంది? వాళ్ళు నిద్రలేసి వాళ్ళు చేసే పనులు ఎవరు చేయలేరు. వాళ్ళకి ₹1,00,000 జీతం ఇచ్చినా కానీ మనం వాళ్ళకి రుణపడి ఉండాలి. మీరు ఇవ్వలేకపోతే 6 నెలల కాలంలో మేము అధికారంలోకి వస్తాము, మేము వాళ్ళకి న్యాయం చేస్తాము అని ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆడ భరోసా ఇవ్వడం జరిగింది. ఏమి నిలబెట్టాడు? ఏమి లేదు. ఇక్కడ ఉచిత బట్టలు తప్పితే కార్మికులకి ఎటువంటి బట్టలు నొక్కటం లేదు. ప్రతి డిపార్ట్మెంట్ లో నిరసన కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇక్కడ గూడూరు మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి వాహనాలు మరమ్మతులు గురి అయిపోతే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్లే చేసుకోవాలి. వాళ్ళకి వచ్చే జీతం 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. డీజిల్ అయిపోతే మీ డబ్బులతో మీరు డీజిల్ పట్టుకోండి, లేకపోతే మీకు రేపోతే ఆబ్సెంట్లు వేస్తాము అనే విధంగా కాదు ఇక్కడ అధికారులు బెదిరించడం ఉన్నాయి. మేము చెప్పేది ఒకటే, ఈ ఊట బెదిరింపులకు మేము భయపడేది లేదు. మా హక్కులు మేము సాధించుకునే వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్క కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం మన జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి పెద్ద తేడా లేదు, 2 సమానమే అని అన్నారు. మేము అడిగేది ఒకటే, ఇప్పటి వరకు మీరు ఎందుకు పర్మనెంట్ చేయడం లేదు? వాళ్ళు ఏం చేశారు? నిన్నగాక మొన్న వచ్చిన సచివాలయ సిబ్బందిని చేశారు కదా, వాళ్ళకి జీతాలు పెంచుతున్నారు కదా, మరి వీళ్ళు ఏం చేశారు అని మేము సిఐటిగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా చర్చలకు పిలిచి మమ్మల్ని మాకు రావాల్సిన డిమాండ్స్ని మాకు ఇప్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. పేదలకు ఉపయోగపడిన అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ నిధులను దుర్వినియోగం చేస్తూ అంగన్వాడీ వర్కర్లకు అన్యాయం చేస్తోందని ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపించారు. అంగన్వాడీ వర్కర్స్ వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్ల నిరసన దీక్షకు ఎంఆర్పీఎస్ నాయకులు శుక్రవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతుగా నిలుస్తారని ప్రకటించారు. ఆ పథకాల వల్ల ఉపయోగం లేనటువంటి పథకాన్ని ఇవాళ ఆటో డ్రైవర్ యూనియన్కి ఓనరు మీరు 18 రోజులు దగ్గర 20 రోజుల పాటు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం వరకు కూడా స్పందించకపోగా ఇటీవల కాలంలో ఏదైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో అక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా ఆడాలు పగలగొట్టి మరి వాళ్ళు స్వాధీనం చేసుకుని మీకు మిమ్మల్ని అమలు చేయమని చెప్పని చిన్న చిన్న పిల్లల్ని ఆ స్కూళ్ళల్లో పడేటటువంటి ఇబ్బందులు దేశం వాళ్ళకి అయ్యేటటువంటి
కూలీ తీసుకొని రోజంతా డ్రైవింగ్ చేసి 300 వాళ్ళకి ఇస్తారు. కానీ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డబ్బులు మాత్రం ఓనర్కే డబ్బులు పడతాయి. అదేవిధంగా మంగళ షాపులో ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లా అసలు ఆ డబ్బులు అవసరం లేనటువంటి ఉపయోగం లేనటువంటి పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి అవసరమైనటువంటి అంగన్వాడీ టీచర్స్కి పిల్లలకు ఉపయోగపడేటటువంటి ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం నిరాకరించి మరి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు యొక్క ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మీ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మేము ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ జరగాలి, 59 కులాలకు మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలని చెప్పని మేము 30 ఏళ్లుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మేము పోరాటం చేస్తా ఉన్నాం. పోరాటాలు పెట్టినటువంటి పేరు మందకృష్ణ మాదిగ గారు. సంఘాల పేరుతో మేము రోడ్డు మీద రాస్తా రోకోలు, రైలు రోకోలు, అనేకమైనటువంటి నిరాహార దీక్షలు మేము చేయనటువంటి కార్యక్రమాలు అయితే లేవు. మేము పోరాటాలకి ముందుండవడమే, మేము భయపడేటటువంటి అలవాటు కూడా మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైనా రోడ్డు మీద నిష్పక్షపాతంగా భయం లేకుండా తిరిగేటటువంటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం మా యొక్క పోరాట ఫలితాలు ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి మానవీయ కోణంలో సంక్షేమ పథకాలతో పాటు ఇవాళ అనుభవిస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్, వృద్ధుల పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేకమైనటువంటి కార్యక్రమాలకి రూపకల్పనగా పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము భయపడము, మీకు అండదండలుగా ఉంటాము. మీ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీతో భాగస్వాములుగా ఉండి ఆ సమస్యల పరిష్కారం అయిన తర్వాత మాత్రమే మేము విరమిస్తామని చెప్పిన సందర్భంగా మేము పూర్తిగా మీకు హామీ ఇస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగన్వాడీలు గత 18 రోజులుగా చేస్తున్న న్యాయమైన పోరాటం. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు సంఘీభావం. కోట పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి భక్తులు ప్రత్యేక అలంకరణ. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగం. వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆవిష్కరణ. మధ్యన మడుగు సెంటర్లోని తెలుగు గంగ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం. దుకాణాలు పెట్టుకుని బ్రతుకు తెరువు కొనసాగిస్తున్న సంచార జాతరైన నక్కరవాళ్ళు. 100 మంది పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు కాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.